ఈరోజు మీరు వీడియోలో చూడబోతున్నది అమరావతిలోని అత్యంత ముఖ్యమైన డెవలప్మెంట్ అప్డేట్స్లో ఒకటైన ఎల్పిఎస్ జోన్ 7లో జరుగుతున్న తార్ రోడ్ వర్క్స్. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఎర్త్ వర్క్, గ్రావెల్ రోడ్స్ మాత్రమే చూసుంటారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్ బ్లాక్ టాప్ రోడ్ అయితే డెవలప్ అవుతూ కనిపిస్తుంది. వీడియోలో మీకు గ్రౌండ్ రియాలిటీ చూపిస్తూ ఈ రోడ్ని ఎలా నిర్మిస్తున్నారు, ఏ స్టేజ్లో ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ జోన్ 7 గురించి చిన్న ఓవర్వ్యూ చూద్దాం. ఇది అమరావతి క్యాపిటల్లో ఎల్పిఎస్ కింద వచ్చిన మేజర్ రెసిడెన్షియల్ లేఅవుట్ జోన్. ఇక్కడ రిటర్న్ ప్లాట్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తుంది. ఈ జోన్లో ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, అలాగే వాటర్, ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ అన్నీ సిస్టమేటిక్గా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ డెవలప్మెంట్లో నెక్స్ట్ కీలకమైన స్టెప్ అయిన తార్ రోడ్ కన్స్ట్రక్షన్. ఈ ఎల్పిఎస్ జోన్ 7 మొత్తం సుమారు 1600 పైగా ఎకరాల విస్తీర్ణంలో అయితే అభివృద్ధి చెందుతుంది. ఇందులో మొత్తం 7 బ్లాకులు ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం బ్లాక్ 5 దగ్గర. ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, కమర్షియల్ హబ్ ఏర్పడే అవకాశం అయితే ఉంది. అందుకే ఇక్కడ రోడ్డు పనులు మొదలవడం చాలా కీలకం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు పనులు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అవుతున్నాయి. మొదట భూమిని లెవెల్ చేశారు, తర్వాత గ్రావెల్ వేసి కంపాక్షన్ చేశారు. ఇప్పుడైతే ముఖ్యమైన దశ డిబిఎం లేయర్, డెన్స్ బిట్యూమినస్ మక్కడం. ఇది రోడ్ బేస్ లేయర్. ఈ లేయర్ వలన రోడ్డు బలం పెరుగుతుంది, హెవీ వాహనాలు కూడా సాఫీగా వెళ్ళగలుగుతాయి. ఇప్పుడు మీరు విజువల్స్లో గమనిస్తే ఇక్కడ రోడ్డు మీద బ్లాక్ కలర్ మెటీరియల్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది బిట్యుమెన్ మిక్స్. ప్రస్తుతం జరుగుతున్న స్టేజ్ వచ్చి డిబిఎం. ఇది ఫైనల్ లేయర్ కాదు, ఇది బేస్ బిట్యుమెన్ లేయర్. దీనిపైన తర్వాత మళ్ళీ బీసీ లేయర్ అనేది వేస్తారు. ఇక్కడ మీరు చూడగలిగితే యాష్పాల్ట్ పవర్ మిషన్ కనిపిస్తుంది. రోలర్స్ కంపాక్ట్ చేస్తూ, వర్కర్స్ లెవెలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫుల్ ప్రొఫెషనల్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఇంకా ముఖ్యంగా ఈ వర్క్స్ అన్నీ కూడా రోడ్ మీద ఒకేసారి జరగడం లేదు, సెలెక్టెడ్ స్ట్రెచెస్లో మాత్రమే జరుగుతున్నాయి. అంటే డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఒక రోడ్ ఇలా ఒక్కసారిగా తయారు కాదు, ఇది మల్టిపుల్ లేయర్స్ ప్రాసెస్. సింపుల్గా చెప్పాలి అంటే సబ్గ్రేడ్, జిఎస్బి, విఎంఎం, డిబిఎం, బీసీ లేయర్, ఇలా మల్టిపుల్ స్టేజెస్లో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు జోన్ 7లో 4th స్టేజ్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్టేజ్ కంప్లీట్ అయితే రోడ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఫినిషింగ్ త్వరగా కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ రోడ్లు సాధారణ విలేజ్ రోడ్లా కాదు, ఇవన్నీ 25 మీటర్ల వెడల్పు గల కలెక్టర్ రోడ్లు. ఫ్యూచర్లో 2+2 లేన్స్గా అయితే యూజ్ అవుతాయి. మధ్యలో డివైడర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, సైడ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. అంటే ఇది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఈ తార్ వర్క్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు ఇది కన్స్ట్రక్షన్ జోన్లో మాత్రమే కనిపించింది, కానీ ఇప్పుడు ఇది యూజబుల్ రోడ్ లాగా అయితే మారబోతుంది. ఎల్పిఎస్ ఫార్మర్స్కి ఇది చాలా బిగ్ పాజిటివ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. కానీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి, మొత్తం జోన్ 7 పూర్తిగా తార్ రోడ్స్తో అయితే కవర్ కాలేదు. ఇంకా చాలా ఏరియాస్లో వర్క్ పెండింగ్ ఉంది. కొన్ని ప్లేసెస్లో ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ డిబిఎం వర్క్ స్టార్ట్ అయింది అంటే త్వరలో బీసీ ఫైనల్ లేయర్ కూడా వేయడం స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే కనిపిస్తాయి. జోన్ 7 ఫుల్లీ డెవలప్మెంట్ లేఅవుట్గా అయితే మారుతుంది. ఇది అమరావతి డెవలప్మెంట్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇది 3 మేజర్ ఇంపాక్ట్స్ని అయితే ఇస్తుంది. కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కన్స్ట్రక్షన్కి లేఅవుట్ రెడీ అవుతుంది, ల్యాండ్ వాల్యూ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. మొత్తానికి ఎల్పిఎస్ జోన్ 7లో తార్ వర్క్లు అయితే ప్రారంభం కావడం అనేది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.